నువ్వు ఛార్జర్ పెట్టుకోవాలంటే ఛార్జర్ గడ్డు ఉండాలి నీ సెల్ ఫోన్కి ఎక్కాలంటే. నువ్వు డైరెక్ట్ వైర్ పెట్టావు అనుకో ఛార్జర్ ఫోన్ ఉంటుందా? ఆ ప్రయత్నాలు చాలా మంది చేసి ఆయన పట్టుకుని ఎగిరిపోతారు. నేను ఏమంటున్నా దాన్ని ఛార్జర్ కట్టే అక్కడ ఛార్జర్ పెట్టాలి. డైరెక్ట్ గా పెద్ద లైన్ కాడికి పోతే కిలోమీటర్ ఒక 2 మీటర్ల దూరం నుంచి పెద్ద లైన్ పైకి కొట్టుకుంటుంది మనిషిని. అవునా? అంటే దేని కెపాసిటీ ఎంత ఉంటుంది అంతే తీసుకోవాలి. ఆ చిన్న లైటర్ రావాలంటే కూడా ఎంత తీసుకోవాలో దానికి అంతనే దాని పారామీటర్ పెడతాడు. అలానే మెల్లగా మెల్లగా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. మీ గురువు మరి మీకు అనుసంధానంగా ఉన్నాడు కాబట్టి వారి కోరిక ఏమిటి అడగండి. ఆ కోరిక తీర్చే ప్రయత్నం మీరు చేయండి. కోరిక అంటే ఆయన కోసం కాదు, ఆయనకి పిల్లలు అన్నీ అయిపోయినాయి, మొత్తం ఆయన మోక్ష మార్గానికి రెడీగా ఉన్నాడు. కానీ ఆయన ఇంకా నా కోరిక తీరలేదు అనేటువంటి కార్యక్రమం చేయకూడదు. నేను ఇప్పటివరకు ఇక్కడ గుడి కట్టలేదు. ఎవరైనా గుడి కడితే ఏం గుడి కడతారో అడుగుతాను. అన్న ధ్యానం చేసుకోవడానికి ప్లేస్ ఉండదని అడుగుతాను. ఎక్కడ విగ్రహాలకి సరిపోదు అంటాడు. మరి ఎందుకు? పందు తాళం వేసుకొని ఇంటికి పోయి మరి వచ్చినటువంటి భక్తులు వాడు బొల్లే కొట్టే ఎప్పుడు ధ్యానం చేసుకుంటాడంటే బొల్లారంలో భూమి లోపల ఇంత మీటర్లో భూమిలో -డిగ్రీలో ఒక గుడిని ఏర్పాటు చేపిస్తున్నాం 9/9. ఇది స్థానికవరంలో ఆయన కట్టాడు భూమిలో, నేను కూడా కట్టిన. వీరబ్రహ్మేంద్ర స్వామి నీలమండలంలో కూడా అలానే ఉంది. ఏ గుడి కట్టినా ఆ గుడి కింద శంకుస్థాపనలో ఏం చేయాలి? ధ్యాన మందిరం కట్టాలి. ఇప్పుడు మీరు అందరు ఉన్నారు, గంటకు ఒక ధ్యానం 10 మంది చేసుకునేటట్టు ధ్యానం ఈడ ధ్యానం చేస్తే కుదరదు. ఒకడు బెల్లు కొట్టి, ఒకటి ఫెల్ఫోన్ వచ్చి, ఒకటి ఒలి పెట్టి, ఒకటి పంచాయతీ పెట్టి ఇట్లా అంటే. సో ధ్యానం చేసుకోవడానికి నీకు ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అదే ఆ దేవాలయం జరగాలి. అది మీ యొక్క చౌటుప్పల్లో ఈ శివాలయమే ధ్యాన శివాలయంగా మారాలి. మొత్తం అండర్ గ్రౌండ్ లో పునాది తీసి బయట ఫ్లోర్ కట్టినప్పుడు ఎట్లా పునాది తీస్తారో అట్లా పునాది తీపించి ఫస్ట్ గ్రౌండ్ లో ధ్యాన మందిరం ఏర్పాటు చేయండి. దానిలోనే మీటింగ్ జరగాలి. మధ్యలో దేవాలయం ఉంటుంది. మూడు అంతస్తుల దేవాలయం కూడా కడుతుంది తెలుసా? అయ్యప్ప స్వామి దేవాలయం. అట్లా కట్టడం వల్ల మీకు ఏమైందంటే అండర్ గ్రౌండ్ లో ధ్యానం, మధ్యలో హాలు, పైన దేవాలయం. అప్పుడు కింద అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. పైన దేవాలయం వెళ్ళి దండం పెట్టుకోవచ్చు. ఈ 2 వద్దురు అనుకున్నాడు కింద పోయి ధ్యానం చేసుకోవచ్చు. 4 సంవత్సరాలు లేట్ అయినా సరే డబ్బులు మాత్రం ఎంత దోస్తే అంత ఒక అకౌంట్ నంబర్ తీయండి, రిజిస్ట్రేషన్ చేసి అకౌంట్ నంబర్ తీసి అకౌంట్ నంబర్కి గూగుల్ పే ద్వారా కొట్టుకున్నాను. నేను ఎవరిని డబ్బులు చేతిలో పోటీ అడగాలి. నాకు ₹1,00,00,000 ఇస్తానని అనుకో అకౌంట్కి వేయాలి. ఎందుకంటే అకౌంట్కి వచ్చినా నాకు లెక్క ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి అలా మీరు చేయగలిగితే ఈ 100 మంది ఒక్కొక్కరు 1000 ఇస్తే ఎంతైతుంది? 1,00,000 అవుతుంది. ఈ 1,00,000 తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే ఇంట్రెస్ట్ నేను సంవత్సరానికి నీకు మళ్ళీ 10,000 ఎక్కువ ఇస్తాను. నేను ఏమంటున్నా అంటే 1,00,000 కాకుండా మీ చుట్టాల ద్వారా కూడా ఇట్లా చాచండి, ఇట్లా పట్టండి. మేము దేవాలయం కడుతున్నాం, కడతలేరు మీరు, కడుతున్నాం అని చెప్పండి. కడుతున్నాం అని స్వచ్ఛంగా వచ్చింది మీరు వాడుకోకండి. ₹1 కూడా వాడకండి. ₹1 వాడే ₹10 లాస్ అవుతుంది. దేవుని విషయం తీసుకోవాలి. ఆ వచ్చిన డబ్బులు జేబులో పెట్టుకొని 11 వచ్చింది, ₹11 మీ నంబర్ గూగుల్ పే చేసేయాలి. అంతే మీ పని. ₹11 ఇవ్వండి. రామాలయం డబ్బులు మిగిలినాయి కట్టంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు రామాలయం అయినా కూడా డబ్బులు మిగిలినాయి. నేను ఒక్కొక్కరు 11 కోట్లు ఇచ్చేటోళ్ళు మీ సిటీల్లో మస్తున్నాయి. కోటి రూపాయలు చాలా మంది. నేనే ఒక 20 మందికి ఇస్తాను. 1000 లక్షలు ఇచ్చేటోళ్ళు ఒక 20 మంది ఇస్తాను. ఇక్కడ ఎవరో దేవాలయం కడతాను వచ్చింది ఎవరైనా